అక్కా, ఏంటిది? వద్దక్కా, నేను మీ దగ్గరే ఉంటాను, ఇలాగే ఉంటాను. నాకు ఏ ఆస్తి వద్దు. నేను మారిపోయానక్కా. గౌరవంగా బతికితే చాలనుకుంటున్నాను. పెదబాబు చిన్నబాబుకే మొత్తం ఆస్తి రాసిచ్చే అక్కా. లేదు భవానీ, నువ్వు అమాయకురాలివి. నీలాంబరి మాటలు నమ్మి నువ్వు అలా ప్రవర్తించావని మాకు తెలుసు. అంకుల్, ఆంటీ, ఈ ఫ్యామిలీ ఇంత ఐక్యమత్యంగా ఉండటం చూస్తుంటే మనందరం స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. కొద్దిసేపట్లో మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నీలాంబర్ ఇక్కడికొచ్చి తన చేతులతో మీకు విషయాన్ని వడ్డిస్తుంది. దీన్ని చావండి. ఏంటి మావా, చచ్చే ముందు చల్లగా కబుర్లు చెప్పుకుంటున్నారు? చెప్పుకోనివే. ముచ్చట్లు ముగిసేలోపు నీలాంబర్ని రమ్మనాలి. తేడా రాకూడదు. మంచి డీల్ ఇది. అంతా సిద్ధం చేసి పెట్టాం. వడ్డించడమే ఆలస్యం. 10 నిమిషాల్లో నీలాంబర్ వచ్చేస్తానంది. త్వరగా గనక వాళ్ళు కళ్ళు మూశారంటే ఇల్లంతా దోసుకుని పోవచ్చు. అంత త్వరగా చచ్చిపోరు మావా. నిద్రపోతేనే విషం సర్రను పాకుతుంది. మేలుకునుంటే 2-3 గంటలు హుషారుగానే ఉంటారు. మెల్లగా మత్తెక్కి మజ్జుగా ఉంటుంది. తెల్లవారుజామున లేచి చూద్దాం. అప్పటికి చచ్చారంటే దొంగల్లా కాకుండా దొరల్లానే దోచుకుపోవచ్చు. రేయ్, అసలు ఏం జరిగిందంటే అమ్మగారు, మేము ఏమండి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరేంటండి? ఏం చేస్తున్నారు? ఇందాక ఎందుకు లిఫ్ట్ చేయలేదు? సరే, ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇక్కడే ఉండి ముచ్చట్లు పెట్టుకోకపోతే వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. హలో, అసలు ఏం చేస్తున్నారండి? ఎవరితో మాట్లాడుతున్నారా ఆంటీ? ఇంకెవరితోనమ్మా? మీ అంకుల్తో. ఏమండి, హలో, ఐశ్వర్యతో మాట్లాడండి. హలో. కాల్ కట్ అయిపోయింది. మీరు లైన్ లో ఉండమన్నారా? అవునమ్మా, 2 నిమిషాలు లైన్ లో ఉండలేనంత వీక్ అయిపోతే ఎలా? లండన్ నుంచి తిరిగి రాని మేత పెట్టినట్టు పెట్టి మేపి ఫుట్బాల్ లా తయారు చేస్తాను. ముందు మీరు బాగా తినండి ఆంటీ. నా గురించి నీకెంత శ్రద్ధ ఐశ్వర్య. పద, డిన్నర్ టైం కావస్తుంది. ఈయనకి తిన్నాక మళ్ళీ ఫోన్ చేస్తాను. పద. పిన్ని, పల్లెటూరుకు వచ్చాం. సీసీ కెమెరాలు ఉండవు కదా, బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావేమో. మొబైల్లో రికార్డ్ చేసి గౌరీ బాబాయ్కి పంపిస్తా. చూడక్కా, చిన్నబాబు నన్ను ఎలా ఏడిపిస్తున్నాడో. ఆయన వస్తే నన్ను కుదురుగా ఉండనివ్వరు. ఇక్కడికి వచ్చాక కూడా స్వేచ్ఛగా ఉండకూడదా? సంబరాలకొచ్చాం, సంతోషంగా ఉండండి. నో రెస్ట్రిక్షన్స్. గౌరీని కూడా రమ్మన్నాం. వాడెప్పుడు పని అని చెప్పి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. లండన్ లో ఎక్కువ ఫ్రీడమ్ గా ఉంటుందేమో డాడీ. ఇంకెంతసేపు నవ్వుతారు? భోజనం చేస్తే రక్తం కక్కుకొని చేస్తారు. అలాంటి విషయం కలిపాం. చాలా కాలం తర్వాత అందరం పల్లెకొచ్చి సంతోషంగా కాలక్షేపం చేస్తున్నాం. అమ్మగారు, అందరూ భోజనాలు చేస్తా మాట్లాడుకుంటే ఇంకా బాగుంటది. అవునాంటీ, 9 అయిపోతుంది. అయ్యో, మాటలో పడి టైమే మర్చిపోయాం. డిన్నర్ రెడీయా? అదిరిపోయే వంటలు చేశాం బాబు గారు.
సిద్ధాంత్ గారు కూడా తింటారు. ఆయనకి మడి ఆచారం అవన్నీ ఉంటాయి కదా. అందరికీ బ్రాహ్మణ భోజనమేనండి. వెరీ గుడ్. అయితే పార్వతి చేతు అంటే ఈసారి మిస్ అయిందనమాట. వీళ్ళు కూడా బాగా వండినారు సిన్నం గారు. మంచి గుమ్మగుమ్మలు వచ్చినాయి. చిన్నత్తయ్య అని పిలవచ్చు కదా పార్వతి. ఏంటి పార్వతి నవ్వుతున్నా? ఆ జోక్ ఏంటో మాకు చెప్తే మేం కూడా నవ్వుతాం కదా. అబ్బే జోక్ కాదు చిన్నబాబు. సిన్నమ్మ గారు మారిపోయారు కదా సిన్బాబు గారు. వంటలు కూడా మారిపోయాయని చెప్తున్నారు. ఓ మొహమాటం లేకుండా కడుపు నిండా లాగించేయండి పిన్ని. కుమ్మేస్తానయ్యా, పోటీ పడి బాగా తింటాను. రా, భయపడకుండా రా, నేనున్నాగా. ఎవరది? మా చెల్లెలమ్మగారు. మరి ముసుగెందుకు దొంగలా కప్పుకుంది? మా చెల్లెలు మొగుడు చచ్చిపోయాడమ్మగారు. అప్పట్నుంచి తన రాత బాగోలేదని, తన మొహం చూస్తే దరిద్రమని కొంగు కప్పుకుని ఉంటుంది. అలాంటి సెంటిమెంట్స్ ని నమ్మకండి, ప్రోత్సహించకండి. ఒకసారి నీ మొహం చూపించు. చీపురాంటి, చచ్చే ముందు నా మొహంతో పాటు నా విశ్వరూపం కూడా చూద్దు గాని. దరిద్రమో అరిష్టమో మనకెందుకు, బయటకు పంపించేద్దాం. సిన్నమ్మ గారు, ఈ ఏళ్ళప్పుడు వచ్చినారు కదా సిన్నమ్మ గారు. ఎట్టా పోతాది, ఏడికి పోతాది? మనకెందుకు, ఎలా వచ్చిందో అలాగే పోతుంది. భవానీ, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. చూడమ్మా, ఎవరికీ ఏమీ కాకూడదని మొహం కప్పుకున్న నువ్వు మంచి ఆలోచనతో ఉన్నావు. అలాంటప్పుడు నీ వల్ల ఎవ్వరికీ చెడు జరగదు. ముసుగు వేసుకుని తిరగక్కర్లేదు. కొంగు తీసేయి. వదిలేండి అమ్మగారు, మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటుంది. సర్లే, భోంచేద్దాం రండి. అదిగో సిద్ధాంత్ గారు కూడా వచ్చారు. ఆలస్యం అయ్యే కొద్దీ పనులు వాయిదా పడతాయి. అలాగే ఆ, సిద్ధాంత్ గారు. కూర్చోండి 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 కూర్చోండి. మీరు కూడా కూర్చోండి అమ్మగారు. మేమున్నాం కదా, వడ్డించేస్తాం. కూర్చోండి. పిన్ని కూర్చోండి, మీరు తినండి పిన్ని. ఆ, పార్వతి, నువ్వు కూర్చో. కూర్చో పార్వతి. భగవంతుడిని స్మరించుకుని ఫోన్ చేయండి.
ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఈ ఊరికి వచ్చినప్పుడు మాత్రమే ఇలా కింద కూర్చుని అరిటాకుల్లో భోంచేస్తాం, ఎందుకని? ఇది మా తాతగారు మహేంద్ర భూపతి రాజావారు కట్టించిన ఇల్లు చిన్నబాబు. ఆయన పేరే నీకు పెట్టారు మహి. అవును మహేంద్ర, మా పూర్వీకులు రాజావారి గురించి గొప్పగా చెప్పారు, రాశారు కూడా. అందరం ఆయన పాటించిన సాంప్రదాయాల్ని ఈ ఊళ్ళో ఉన్నంత వరకైనా పాటిద్దాం. తప్పకుండా అమ్మా. అర్టాకుల్లో తింటే ఆరోగ్యానికి మంచిది కూడా. నీళ్ళ భోజనం చేశాక ఈ నేలలోనే కలిసిపోతారని తెలీదు. పాపం. పార్వతి, దేవా, అమర ప్రేమ మీది, అమరులైపోండి. నిన్ను నా వాణ్ణి చేసుకోవాలని చాలా ప్రయత్నించాను, కానీ నువ్వు నా చెయ్యి పట్టుకొని నా మీద కత్తి ఎత్తి నన్ను చంపాలని చూసినప్పుడే అనుకున్నాను. అందుకే నీ మీద కూడా ఆశలు వదులుకున్నాను దేవా. గుడ్ బాయ్. నమ్మక ద్రోహం చేసావు చీపురాంటి. అందరికన్నా నువ్వు ముందు చేస్తావు. ఎక్కువ తింటానన్నావు కదా, తిను. బ్రాహ్మణ హత్య మహాపాతకం సిద్ధాంతి గారు, కాని తప్పట్లేదు. నన్ను కాదని పార్వతిని దేవాని కలిపేశావు కదా. నీ ప్రోత్సాహం లేకపోతే వాళ్ళ ప్రేమ కథ ఇక్కడి దాకా వచ్చేది కాదు. అందుకే నువ్వు కూడా చావు. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, చివరి ముద్దలు తినండి. ఇక సెలవు. ఆహా, అదిరిపోయింది మామ్. బ్రహ్మాండం చిన్నబాబు. పార్వతి అలసిపోయినప్పుడు మీరే వండి పెడదురు గాని. ఇంకా పార్వతిని వంట మనిషిగానే చూస్తున్నావా ఆంటీ? ఆ చచ్చా, అలా అనట్లేదు చిన్న కోడలా. ఎంతైనా పార్వతి చేతి వంట అమృతం కదా. కానీ ఇప్పుడు విషం తింటున్నారు అంకుల్, తినండి. మీరు కూడా భోంచేయండి. పర్వాలేదమ్మగారు, మీరు తిన్నాక మేము తింటాం. ఊరికే తింటే కిక్కే ఉంటుంది. సాంగ్ అందుకో పిన్ని. పిన్నియా? ఓకే పిన్ని, రెడీయా? 1 2 3. పాడండి చిన్నం గారు. చిన్నత్త అని మీ మీద అనుమానం రాకుండా ఉండాలంటే బల్లి పడిన అన్నం పక్కనే పెట్టారు కదా. ఊరి జనం కూడా బల్లి పడ్డ భోజనం తిన్నందుకే కుటుంబం మొత్తం కలిసికట్టుగా చచ్చిపోయిందనుకుంటారు. సరే పదండి. అమ్మా అమ్మా, బల్లి వేసిన పాత్ర కనిపించట్లేదమ్మా. పోతే పోనీలే, తిన్నారు కదా. పోయి పడుకున్నాక అరగంటలో ప్రాణాలు పోతాయి. తెల్లారేలోపు అందరి ప్రాణాలు పోయింటాయి. ఊరి జనానికి అనుమానం వచ్చినా ఎవ్వరు దొరకకుండా ఎస్కేప్ అయిపోవాలి. అలాగే అమ్మా. సరే. గుడ్ బై దేవా. ఆంటీ, అంకిల్, సెండ్ ఆఫ్ టు యూ. శాశ్వత నిద్రలోకి జారుకోండి.
చిట్టమనేని సామ్రాజ్య అధినేత్రి మొహంలో చిరునవ్వు తొణికిసలాడుతోంది. కారణమేంటో తెలుసుకోవచ్చా? ఈ సంతోషాన్ని గుర్తు చేసుకునే కొద్దీ మనసు ఉప్పొంగిపోతుందండి. సిటీలో ఉన్నంతకాలం బిజినెస్ లెక్కలు, ఇంట్లో పరిస్థితులు, వీటి మధ్య నలిగిపోతూ కాలం గడిచిపోయేది. అవునఖిల, ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి నాకు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది తెలుసా. డిన్నర్ అంటే ఓ చపాతో, ఓ దోశ తినేవాణ్ణి. ఈ రోజు ఫుల్ మీల్స్ లాగించానంటే నువ్వు అర్థం చేసుకో. జీర్ణం సరిగ్గా అవుతుందో లేదోనని తాంబూలం కూడా పట్టుకొచ్చాను. తీసుకో అఖిల. నీ చేత్తో సున్నం రాస్తే నోరు ఎర్రగా పండుతుంది. చిలకలు తినిపించి ఎన్నాళ్లయిందో. ఇక్కడికి రాగానే ఏళ్ల కిందటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తున్నాయే. ఈ మధురానుభూతిని ఎప్పుడూ మర్చిపోలేం అఖిల. నీతో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటండి అది? ఉత్సవాలు అయిన తర్వాత కంపెనీ బాధ్యతలు పెదబాబు చిన్నబాబులకు అప్పచెప్పి మనం ఇక్కడికే వచ్చేద్దాం. ఏకాంతంగా ఉండొచ్చు. వయసు పెరిగే కొద్దీ మీరు చిన్నపిల్లాళ్లా మారిపోతున్నారనిపిస్తోంది. నేను అన్నదాంట్లో తప్పే ఉంది అఖిల. ఈ ఊర్లో మనం ఎన్నాళ్ళున్నాం? మీ నాన్నగారు దూరం అయిన తర్వాత సిటీకి వెళ్ళిపోయాం. కావాలంటే మన మనవల్ని మనవరాళ్ళని తెచ్చుకొని మనం ఇక్కడే పెంచి పెద్ద చేద్దాం. త్వరగా తాతవ్వాలని చాలా కోరికగా ఉన్నట్టుంది. వారసుడు ఒక్కడు పుట్టినా నా పనులన్నిటికీ గుడ్ బై చెప్పేస్తాను. రిటైర్మెంట్ తీసేసుకుంటాను అఖిల. మీ ఇష్టాన్ని కాదు అనను. తీసుకోండి. తినిపించు అఖిల. చిన్నబాబుకి తెలిసిందంటే అందరి ముందు అల్లరి చేస్తాడు. ఆనందంలో ఎక్కువ తిన్నట్టున్నాను. నిద్ర ముంచుకొచ్చేస్తుంది అఖిల. ఉదయం ఏ టైంకి లేస్తామో ఏంటో. ఆ ప్లేట్ ఇటీ పడుకుందాం ఇక. పార్వతి, ఈ ఫొటోస్ ను ఫ్రేమ్ కట్టించే రోజు వస్తుంది. ఎంత ముద్దుగా ఉందో పార్వతి. శ్రీవారు తనలో తనేదో మాట్లాడుకుంటున్నారు. నా శ్రీమతి పార్వతి ఉమ్, ఏం మాట్లాడుకుంటున్నారంటే పాడండి. అయ్యో పాడు. పెద్దబాబు గారు నన్ను దించండి. అరే అయ్యో. తృప్తిగా భోంచేశాక పాలెం తాగుతాను పార్వతి. అంతకంటే ఆనందంతో మనసంతా నిండిపోయింది.